హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి టైటిల్ చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఇది మా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేదని వీడియోలో చూపిస్తాను. సారీ అండి, లేట్ అయిపోయింది వీడియో పెట్టడము. ఏమనుకోవద్దండి, ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ లేట్ అవుతుందని. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా మార్నింగే మా జిన్నోడితో విజువల్ ఆటలు అనమాట. ఇక్కడ బెడ్షీట్లో వెళ్ళి దాక్కున్నాడు. అది బయట రాలేకపోతే ఇంక విజువల్ బయట తీసి ఇలా ఆడిపించుకుంటూ ఉన్నాడు. ఇంకా అది ఫన్నీగా అనిపించి వీడియో తీశాను. ఇంక ఇది ఈవినింగ్ షాపింగ్ బయలుదేరాం మేము. ఇంకా ఫెస్టివల్ కదా, బట్టలు తీసుకుందాము అనేసని 12th ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా మోహనకు కాల్ చేస్తే చాయ్ వాళ్ళ దగ్గర ఉన్నాను, అక్కడికి వచ్చేయండి, ఇంకా ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పాడు. ఇంకా చాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా చాయ్ తాగేసి ఇంకా అపూర్వకి అయితే వచ్చాము. మోహన అయితే నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళి తీసుకోండి, తర్వాత వస్తాను అని అన్నాడు. ఇంకా సరే ఫైనల్గా మేము ఇంకా దగ్గరగా ఏముందని చూస్తే అపూర్వ ఉంది. పైగా ఇక్కడ క్లాత్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చాము. ఈడైతే కొన్ని శారీస్ చూస్తున్నాను, ఫస్ట్ ఆఫర్లో ఉన్నాయి. నాకు నచ్చాయి కానీ పెద్దగా ఏం నచ్చలేదు. సరే చూద్దాము అనేసి అలా చూస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ కిడ్స్ వేర్కి అయితే వచ్చాము. ఫస్ట్ పిల్లలకి తీసుకునేస్తే తర్వాత కావాలంటే నాకు తీసుకుందాము అనేసని ముందు ఉజ్వల్కి ఖుషీకి అయితే చూసాము. ఖుషీకి అయితే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉజ్వల్కి అయితే చూస్తూ ఉన్నాము. వాడికే ఎక్కువ టైం పట్టిందనమాట. వాడికి ఏది పెద్దగా నచ్చలేదు. ఫైనల్గా కొన్ని నచ్చాయి, ఇంకా నేను కూడా తీసుకున్నాను. మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10 అయిందనమాట. షాప్ క్లోజ్ టైం వరకు మేము అక్కడే ఉన్నాము. ఈవినింగ్ 7కి వెళ్ళిన వాళ్ళము. ఫైనలీ షాపింగ్ అంతా అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా డిన్నర్ అంతా చేసేసిన తర్వాత భోగి అనమాట, నెక్స్ట్ డేనే కదా, అందుకనేసని 12 వరకు మేల్కొనే ఉన్నాము. ఎగ్జాక్ట్గా 12 o'clockకి అయితే భోగి మేము ఇక్కడ వెలిగిస్తూ ఉన్నాము. భోగి వెలిగించిన తర్వాత ఇంట్లో దీపావళికి తెచ్చిన షార్ట్స్ బాక్స్ అయితే ఒకటి ఉన్నింది, 150 షార్ట్స్ది. ఇంకా అది వెలిగించామన్నమాట. భలే అనిపించింది. పేలుతుందో లేదో అని డౌట్గా ఉన్నాము, కానీ సూపర్గా పేలాయి అన్నమాట. అదే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ భోగిలో నేను ప్రతి ఇయర్ అస్సలు మిస్ అవ్వను అనమాట. ఈ ప్రాసెస్ అయితే మీలో ఎంతమంది ప్రాసెస్ చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఏంటంటే భోగిలో కొద్దిగా ఆయిల్ పోసి అక్కడ నుంచి మనము దీపం వెలిగించుకొని, అంటే భోగి మంటల్లో నుంచి దీపం వెలిగించుకొని అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామన్నమాట. ఇలా ఖచ్చితంగా చేస్తాము మేమైతే. నాకు మా అమ్మ నేర్పించింది. ప్రతి ఇయర్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. భోగి మంటల్లో నుంచి దీపం వెలిగించుకొని అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామన్నమాట, పూజ రూమ్లో. ఈ పద్ధతి మీలో ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ముగ్గు కూడా వేసేసాను ఒకేసారి. ఎలా మేల్కొనే ఉన్నాం కదా, మళ్ళీ మార్నింగ్ ఎక్కడ లేవాలి అనేసని పనిలో పని ఇంకా ఇంటి ముందరంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేశాను. ఇవంతా కంప్లీట్ అయ్యేసరికి 2 అయిందనమాట. ఇంక అప్పుడు పడుకున్నాము. ఇంక ఇది మార్నింగ్ అనమాట. కొద్దిగా లేట్గానే లేచాము, అంటే 9కి అలా లేచాము. నైట్ లేట్గా పడుకున్నాం కాబట్టి. ఇంక ఇక్కడ బయట వచ్చి చూస్తున్నాను, క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. ఏంటి వర్షం పడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ మసాజ్ పెట్టుకొని అందరం మసాజ్ చేసుకున్నాం అనమాట. ఇంక నేను కూడా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా ఉజ్వల్కి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నాను. ఖుషి అయితే పడుకొని ఉంది. ఇంక ఈ లోపల మోహన అయితే టిఫిన్కి మటన్ తీసుకొని వచ్చినారు. ఇంకా టిఫిన్కి వచ్చి మటన్ కర్రీ చేయాలి. ఇంకొకేసారి టిఫిన్ చేసేసిన తర్వాత స్నానం చేద్దాము, ఎలా ఆయిల్ పెట్టుకున్నాం కదా, కొంతసేపు రిలీఫ్గా ఉంటుంది అనేసి ఫాస్ట్గా ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా లంచ్కి వడ చేద్దాము అనేసి పప్పు కూడా నానబెట్టేశాను. నెక్స్ట్ బగారా రైస్ కూడా చేయమన్నారు. ఇంకా అది కూడా చేద్దాము అనేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎత్తి బయట పెట్టేశాను.
ఈ లోపల మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్లీ ఇదనమాట మటన్ కర్రీ. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇక్కడ చూపిస్తా అన్నాను మీకు. ఈ లోపల ఉజ్వల్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాడు. ఇంకా ఉజ్వల్కి అయితే పెట్టిచ్చేసాను. ఎలా ఉంది నాయనా ఇడ్లీ అని అడుగుతా ఉన్నాను. తిని అమ్మ చెప్తానుండు అని అంటున్నాడు. తినకముందు ఎలా ఉందని అడుగుతున్నాను నేను కామెడీగా. అదే అంటున్నాడు అక్కడ. ఇంక ఈ లోపల ఖుషీనైతే నిద్ర లేపుతా ఉన్నాను. చూసారు ఎంత నిద్రపోతుందో, లేవనే లేవలేదు. ఒకేసారి పప్పు కూడా రుబ్బేద్దాము, మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోదాము అనేసని ఇక్కడ పప్పు రుబ్బుతున్నాను వడకనమాట. నాకు రోట్లో రుబ్బడం అంటే చాలా ఇష్టము. వడకి పప్పు భలే ఉంటుంది రోట్లో రుబ్బితే. వడ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పప్పు ఇలా రోట్లో రుబ్బి వడ చేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఫైనలీ పప్పు రుబ్బడం అయితే అయిపోయింది. అన్ని పనులు అయిపోయినాక ఫ్రెష్ అప్ అయితే ఆ రిలీఫ్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదండీ! ఇక్కడ స్నానం చేసినాక ఆ విధంగా అనిపించింది నాకు. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ ఫ్రాక్ గుర్తుందా అండి? మీషోలో తీసుకున్నానని చూపించాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ కంఫర్ట్ ఉందన్నమాట. అందుకే మీతో అలా షేర్ చేశాను. ఇక్కడ వీళ్ళైతే గేమ్ ఆడుతూ ఉన్నారు. టిఫిన్ తినేసిన తర్వాత పక్కింటి పిల్లలనమాట వాళ్ళు. ఇక్కడ ఖుషి చూసారా శారీ కట్టుకునింది. ఇక్కడ ఇంకోటి గమనించారా? వర్షం చూడండి. మార్నింగ్ చెప్పాను కదా క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగా ఉందన్నాను కదా. చూసారా వర్షం అయితే పడుతుంది. భోగి రోజు మా ఊర్లో వర్షం అనమాట. అందుకనేసని వీళ్ళందరూ క్లైమేట్ బాగుందని క్యారమ్ బోర్డ్ తెచ్చిపెట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఖుషి చూసారా శారీ కట్టుకునిందనమాట. అది ఫుల్గా వీడియో తీస్తానంటే అస్సలు ఉండలేదు. వద్దు వద్దని సిగ్గుపడుతుంది. అందుకే అలా తీశాను. ఇక్కడ టిఫిన్ అయిపోయింది. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి అయితే బగారా రైస్ చేస్తూ ఉన్నాను. ఉజ్వల్ ఖుషి అదే అడిగారనమాట. బగారా రైస్ చేయమ్మా అనేసని అది చేస్తున్నాను. దాంతో పాటు ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. మార్నింగ్ మటన్ కర్రీ చేశాను కదండి. మటన్ కర్రీ కూడా ఉంది. యాజ్ యూజువల్ పప్పు అయితే రుబ్బాను కదా. అది వడలు కూడా చేసేసాను. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఫైనలీ బగారా రైస్ కూడా అయిపోయిందనమాట. చూసారా ఇదే చాలా టేస్టీగా వచ్చింది. ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఈ విధంగా ఫ్రై చేశాను. బగారా రైస్కి రైతా మటన్ అనమాట. మధ్యాహ్నం లంచ్ తినేసి పడుకునేసాము. తర్వాత ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ అనమాట. ఇప్పుడు ఖుషికి తెలియకుండా సీక్రెట్గా వీడియో తీశాను. శారీ కట్టుకునింది కదా, అది తెలియకుండా అట్లా వీడియో తీస్తూ ఉన్నాను. ఉండు ఊరికేలే నేను తీయలేదని చెప్పాను. అదే అడుగుతా ఉంది వీడియో తీస్తున్నావా అనేసని. అలా ఫన్నీగా తీర్చాను వీడియో. ఎలా ఉంది ఖుషికి శారీ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే సంక్రాంతి రోజు మా సైడ్ బట్టలు పెట్టుకుంటామన్నమాట పెద్దలకి. ఇప్పుడు మా మామయ్యకి బట్టలు పెట్టుకోవాలి మేము. అందుకనేసని ఇక్కడ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా అనమాట. నేను ఫ్రెష్ అప్ అయిపోయి హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను. మార్నింగే నిద్రలేచి అదంతా పెద్దగా షూట్ చేయలేదు, టైం అయిపోతుంది అనేసని. ఇక్కడ నాకు ఉజ్వల్ హెల్ప్ చేస్తున్నాడు వెజిటేబుల్స్ కటింగ్స్లో. వాడు కట్ చేసి ఇస్తే నేను అన్నీ ప్రిపేర్ చేసిస్తూ ఉన్నాను. చాలా బాగా హెల్ప్ చేశాడు. ఫైనల్గా అన్ని వంటలు అయితే అయిపోయినాయి. వడ అయితే వేస్తూ ఉన్నాను. కొద్దిగా పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అది తీసి ఫాస్ట్గా వడలు అయితే వేసేసాను. ఎందుకంటే ముందు రోజే రుబ్బాను కదండి, చూపించాను కదా వడపిండి. ఫ్రిడ్జ్లో ఉన్నింది, వెంటనే తీసి వడ కూడా వేసేసాను. ఇక్కడ పాయసం అయితే చేశాను. నెక్స్ట్ సాంబార్ చేశాను, రైస్ చేశాను, బీన్స్ ఫ్రై, అట్టికాయ ఫ్రై, నెక్స్ట్ గుమ్మడికాయ ఫ్రై, ఇది అవిసాకు తాలింపు అనమాట. ఇవన్నీ ఖచ్చితంగా పెట్టాలన్నమాట పెద్దలకి బట్టలు పెట్టేటప్పుడు. ఈ ఐటమ్స్ అయితే షూర్గా పెట్టాలి. అవిసాకు తాలింపు, గుమ్మడికాయ తాలింపు అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట. వంటలన్నీ ప్రిపేర్ చేసేసే లోపల మోహన పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాడు. ఫైనలీ నేను అన్నీ తీసి పూజకి మొత్తం రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ మోహన అయితే పూజ స్టార్ట్ చేసేసాడు.
ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసిన తర్వాత కర్పూరం కొండెక్కేంత వరకు అందరం ఇలా బయటొచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తామన్నమాట. కర్పూరం కొండెక్కేంత వరకు. దాని తర్వాత ప్రసాదము అందరికీ కలిపి పెడతామన్నమాట. ఇక్కడ కర్పూరం అయితే కొండెక్కిపోయింది. ఇంకా అన్ని ప్రసాదాలు పెట్టాం కదండి, అవన్నీ కలిపి ఫస్ట్ కాకికి అన్నం పెడతామన్నమాట. అంటే బట్టలు వాళ్ళకి పెట్టాం కదా, కాకి రూపంలో వచ్చి వాళ్ళు వచ్చి తింటారు అనేసని కాకి పెడతాము. తర్వాత మనం అందరం తింటాము. ఇక్కడ కాకి పెట్టేసిన తర్వాత ఇంకా మేము ప్రసాదం తినిన తర్వాత ఇక్కడ లంచ్ టైం అన్నమాట. లంచ్ పెట్టుకొని తింటున్నాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒక్క పొద్దే కాబట్టి భలే ఆకలేస్తానింది. ఇంకా లంచ్ అంతా తినేసిన తర్వాత వెంటనే వీళ్ళు గాలిపటం ఎగరేయాలనేసని మేడపైకి వచ్చేసారు. ఇక్కడ గాలిపటం ఉజ్వల్ చూసారా ఎంత బాగా ఎగరేస్తున్నాడో. పాపం ఖుషి అయితే ఎగరడం లేదు, కుస్తీలు పడుతుంది గాలిపటంతో. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత నేను కిందకైతే వచ్చేసాను. ఇంకా యాజ్ యూజువల్ నా వర్క్స్ చూసుకోవాలి కదండి. షింక్ నిండా సామాన్లు ఉన్నాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ లోపల వీళ్ళు కూడా కిందకి వచ్చేసారు. ఈవినింగ్ అనమాట ఇది. ఇక్కడ ఉజ్వల్ వేసుకున్నాడు కదా టవల్ పంచి, ఇదే అండి మా మామకి పెట్టిన బట్టలు. ఈ విధంగా దేవుడికి పెట్టినాక ఎవరొక్కరు అలా కట్టుకోవాలన్నమాట. అది ఉజ్వల్ కట్టుకుంటే నేను అలా వీడియో తీశాను. భలే ఉంది కదా ఉజ్వల్కి. ఇక్కడ ఖుషి చూసారా డీప్ స్లీప్ అనమాట. లేపితే కూడా లెగలేదు, పడుకొనే ఉంది. యాజ్ యూజువల్ ఈవినింగ్ అనమాట ఇది. ఫ్రెష్ అప్ అయిపోయేసి ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను అనేసి కూడా నేను నా వీడియోస్లో చూపించాను. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు భలే నచ్చింది. క్లాత్ క్వాలిటీ డిజైన్ అయితే ఆసమ్ అనమాట. ప్రైస్కి రీజనబుల్ వర్తబుల్ అని చెప్పచ్చు. చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే. అందుకే మీతో అలా షేర్ చేశాను. ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ మేము భోగి స్టార్ట్ చేసామన్నమాట. మోహన మళ్ళీ ఒక కార్ టైర్ ఉంటే అది తీసుకొచ్చాడు. దాన్ని ఇక్కడ వెలిగిస్తూ ఉన్నాం. ఇలా కొంతసేపు భోగి దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ పాయసం తింటున్నాను. ఆఫ్టర్నూన్ తినలేదనమాట నేను. అది పెట్టుకొని తింటాను. సూపర్ టేస్టీగా వచ్చింది పాయసం అయితే. నాకు చాలా ఇష్టం పాయసం వడ కాంబినేషను. అది టీవీ చూస్తూ తినిన తర్వాత ఇక్కడ డిన్నర్ టైం అనమాట. డిన్నర్కి దోశ సాంబార్ చేశాను కదండి, సాంబారు అది పెట్టుకొని తినేసిన తర్వాత అలా వాకింగ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మా సంక్రాంతి ఇలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ ఇలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.